నమో భగవతే వాసుదేవాయ. మేము త్రియుగ్ నారాయణ్ టెంపుల్ దగ్గరకు వచ్చున్నాం. ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కళ్యాణం జరిగినటువంటి చోటు. లక్ష్మీనారాయణుల సమక్షంలో మేము కేదార్నాథ్ టెంపుల్ చూసాం, ఈ టెంపుల్ చూసాం. రెండు టెంపుల్లో కల్లా ఓల్డెస్ట్ టెంపుల్ ఏంటంటే ఈ టెంపులే. కాబట్టి మనం ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు కొన్ని చూడొచ్చు. స్వామివారికి కళ్యాణం జరిగినటువంటి ప్లేస్ ఏంటి అంటే, స్వామివారికి కళ్యాణం జరిగినటువంటి ప్లేసు ఈ ప్లేసు. ఇక్కడ కూర్చొని పెట్టి లక్ష్మీనారాయణ స్వామి పెళ్లి చేశారు అంట. ఇది బ్రహ్మకుండ్, అలాగే 3 కుండ్లు ఉంటాయి. బ్రహ్మకుండ్, రుద్రకుండ్ అంటారు దీన్ని. స్వామివారికి 3 రకాలైనటువంటి కుండ్లు ఉంటాయి. రుద్రకుండు, సూర్యకుండ్ అంటాం, ఇది సూర్యకుండు. సరస్వతి కుండ్ అంటాం, సరస్వతి కుండు. శివుడు పార్వతుల విగ్రహం కళ్యాణం జరిపిస్తున్నటువంటి తరుణం. శివుడు పార్వతుల కళ్యాణం జరుగుతున్నటువంటి తరుణం ఇది. ఇలా చాలామంది ఇక్కడ కళ్యాణం స్వామివారికి జరిపిస్తూ ఉంటారు. మనం పైన కేదార్నాథ్లో స్వామివారి ప్రాకారం సింహం ఉంటుంది. ఇక్కడ మాత్రం స్వామివారు ఉన్నారు ప్రాకారంగా. సూర్య భగవానుడు రక్షకుడుగా ఉన్నారు. అర్ధనాగేశ్వర మందిరం మీరు గమనించవచ్చు. ఎంత ఓల్డ్ టెంపుల్, ఎంత శిథిలమైనటువంటి ప్రాకారాలు కనిపిస్తున్నాయి. ఓం గం గణపతయే నమః. ఇక్కడ చూస్తే స్వామివారి కట్టడంలో ప్రాకారాలు ఎంత ఓల్డ్ ప్రాకారాలు మనం గమనించవచ్చు. అక్కడ కేదారేశ్వర స్వామిలో పైన 5 కూటములు కనిపిస్తే ఇక్కడ 3 కూటములే ఉన్నాయి. చూడొచ్చు ఎంత ఓల్డ్ ప్రాకారాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాకారాలు. స్వామివారి లోపల నమూనా విగ్రహం కళ్యాణం జరుగుతున్నటువంటి ప్లేస్ ఇది. కొద్దిమంది కూర్చొని స్వామివారిని ఇక్కడ ప్రదర్శించి కళ్యాణం జరుగుతాయి. ఇక్కడ నవవధువులు కూడా చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి స్వామివారి దగ్గర. ఇక్కడ ప్రహరీ కూడా గమనిస్తే ఎంత శిథిలా అంటే ఎంత ఓల్డ్ కట్టడం మనం గమనించవచ్చు. స్వామివారి టెంపుల్ ఇక్కడ పైకి ఈరోజైతే మా పూర్వజన్మ సుకృతంలాగా మేము అనుకుంటున్నాం. యాక్చువల్గా ఇంత గొప్ప టెంపుల్ అనేది నేనైతే చూడలేదు. మా ట్రిప్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు. ఓం నమో భగవతే